సో అందరికి నమస్తే. నా పేరు మొనాలిసా. I'm a second year student at IIT Bhubaneswar, pursuing civil engineering. అయితే ఈరోజు మన టాపిక్ మనం కంటిన్యూ చేస్తున్నాం పార్ట్ 3 ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, సరేనా? అది ఫస్ట్ ప్రీవియస్ ది డిస్కస్ చేసి తర్వాత ఈరోజు టాపిక్ విల్ స్టార్ట్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము అసలు నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ ఏందో చూసినాం కదా. అసలు పర్పస్ ఏంటి, అసలు స్టార్ట్ ఎట్లా అయింది, క్లాసిఫికేషన్ చెయ్యాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటి, ఇది మనం డిస్కస్ చేసినాం. దాని తర్వాత ప్రొసీడ్ అవుతూ మనం డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చూసినాం. లైక్ డాల్టన్ అయిపోయింది, పీరియాడిక్ లా అయిపోయింది, తర్వాత లా ఆఫ్ ఆక్టేవ్స్ అయిపోయింది. సో ఇవన్నిట్లో ద పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ లో మనకి ఎవల్యూషన్ తెలవాలి. మనకి ఈ థియరీ తర్వాత ఈ థియరీ వచ్చింది, ఈ లా తర్వాత ఈ లా వచ్చింది, అట్లా అట్లా చేంజ్ అవుతూ ఇది వచ్చింది. సో ప్రతి థియరీ యొక్క ఎగ్జాంపుల్స్ తెలవాలి. అసలు అది అన్నారు వాళ్ళు అది దేనికన్నా వర్తించిందా, వర్తిస్తే దేనికి వర్తించింది, ఆ విషయం తెలియాలి. ఓకేనా? తర్వాత ఒక మంచి విషయం, ఒక డిఫరెంట్ థింగ్ చూసినాం. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ లో మనము ఫ్యూచర్ ఎలిమెంట్స్ ని ప్రిడిక్ట్ చేసి ఆ ప్లేసెస్ ఇచ్చిండు. అది వండర్ఫుల్ థింగ్ అసలు. నెక్స్ట్ దాని తర్వాత ట్రెండ్స్ చూసినాం మనం. ట్రెండ్స్ ఆఫ్ వాట్ పీరియాడిక్ టేబుల్ లో డిఫరెంట్ ట్రెండ్స్ గురించి మాట్లాడినాం. తర్వాత ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, దాని గ్రూప్స్, దాని ఫ్యామిలీస్, వాటిలో ఫామ్ అయ్యే ఎట్లా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, దీని గురించి మాట్లాడినాం. తర్వాత నోమెన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడినాం. నోమెన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 100 గ్రేటర్ దెన్ 100 అటామిక్ నెంబర్ ఉంటే ఏం చేస్తాం అది. ఓకే, ఇవి మనకి ఎట్లా తెలుసా, ఈవెన్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. అందులో డిఫరెంట్ అడిగి ఇది కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. సో ఒక ఐడియా ఉండాలి. ఇది ఒక మొత్తం మేజర్ క్వశ్చన్ కాకపోయినా సమ్ వన్ ఆఫ్ ది అవ్వచ్చు, మేజర్ కూడా అవ్వచ్చు, డిపెండ్స్. అది ముందు ప్రీవియస్ ఇయర్స్ లో అడిగారు దీన్ని కూడా మేజర్ లాగా. బట్ నేను అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అడగవచ్చు, లైక్ fill in the blank, I mean match the following లో ఇచ్చి మ్యాచ్ చేయడానికి వన్ ఆఫ్ ది 4 ఇది అయి ఉండొచ్చు. ఓకేనా? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనము డిపెండింగ్ ఆన్ SPDF ఈ సబ్షన్స్ బేస్ మీద మనం చేస్తాం కదా. లాస్ట్ దేంట్లో పోతే అది ఆ విధంగా చేస్తాం. సో దాని గురించి మాట్లాడాం, అది ఎట్లా చేయాలి కాన్ఫిగరేషన్. ఇప్పుడు 4s2 అంటే దాని మీనింగ్ ఏంటి, 3s2 అంటే దాని మీనింగ్ ఏంటి, 4p3 అంటే దాని మీనింగ్. ఓకే, తర్వాత ట్రాన్సిషన్ సిరీస్, ఇన్నర్ ట్రాన్సిషన్, దాని యొక్క కాన్ఫిగరేషన్, ఈచ్ SPDF యొక్క కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడాలి. తర్వాత స్పెసిఫిక్ S బ్లాక్ లో ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఏం ఫాలో అవుతాయి అని మాట్లాడినాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మనము చూస్తున్నాం ఈ పీరియాడిక్ బేసిక్లీ గుర్తు ఎందుకు ఉండాలి. ఇప్పుడు డౌట్ ఏమొస్తుంది, గుర్తు ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ABCD 4 ఆప్షన్స్ ఇచ్చినారు. 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో విచ్ వన్ ఏది మనకి ఏమంటారు కాన్ఫిగరేషన్ ఏది ఫామ్ అవుతుంది అని అడిగినారు అనుకో, మీరు ఈజీగా చేసేయచ్చు. కానీ ఒకవేళ ఇది ఎక్కువ ఏదైనా ఒక క్వాంటిటీ ఇచ్చి, లైక్ అయనైజేషన్ ఎనర్జీ కానీ ఎంథాల్పీ కానీ ఇంకేదైనా ఇచ్చి దీని ఆర్డర్ ఏముండొచ్చు అని అడిగినారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు,
చెప్పండి, ఏం చేస్తారు ఆలోచించి చెప్పండి. ఐ విల్ గివ్ యూ 2 seconds ఆఫ్ టైం. అప్పుడు మనకి ఏ గ్రూప్ ఏ పీరియడ్ తెలుస్తాయి కానీ మనం ఆన్సర్ చేయలేము. సో అందుకోసం మనకు గ్రూప్ ఇంకా పీరియడ్ తెలవడం చాలా అవసరం. ఓకేనా? సో అది ఒక సంగతి. మనం ఇంకో విషయం డిస్కస్ చేయాలి, ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, బేసిక్లీ నిమోనిక్స్ గురించి డిస్కస్ చేయాలి. మీకు ఐడియా ఉండొచ్చు మోస్ట్లీ, లేకపోయినా కానీ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, మేము డిస్కస్ చేస్తాం అది. ఓకే, తర్వాత మనము పీరియాడిక్ ప్రాపర్టీస్ మాట్లాడుతున్నప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్, వేపరైజేషన్, మెల్టింగ్ పాయింట్, కెమికల్ ప్రాపర్టీస్, వాటి గురించి, అటామిక్ రేడియస్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం తెలవాల్సిన సంగతి. వీటి గురించి మాట్లాడినాం. ఓకేనా? సో ఇంకొకటి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది అటామిక్ రేడియస్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ థింగ్ ఇప్పుడు రివైజ్ చేసినాము మనం ఏమేమి మాట్లాడినామో. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. ట్రాన్సిషన్ ఏంటంటాం, హాలోజన్స్, చాల్కోజన్స్. ఇది బేసిక్లీ మొత్తం ఫ్యాక్ట్ బేస్డ్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ఏమీ లేదు కూడా. సో ఇఫ్ యూ వాంట్ ఒకసారి గో త్రూ అవ్వండి మీరు. సో విల్ స్టార్ట్ విత్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. సో ఏం మాట్లాడుకున్నాం, ఏం ప్రాపర్టీస్ చూపిస్తాయి కానీ మెటలాయిడ్స్ అనేది కూడా ఒక ప్రాపర్టీ. మెటల్ ఇంకా మెటలాయిడ్ మధ్యలో ఉండేది, మెటల్ ఇంకా నాన్ మెటల్ మధ్యలో ఉండే ప్రాపర్టీ మెటలాయిడ్. ఓకే, మెటల్స్ comprise more than 78% of all known elements and appear on the left side of the periodic table. Left అంటే S block, referring to S block. ఇవి ప్రాపర్టీస్, మెటల్స్ యొక్క ప్రాపర్టీస్. మనకి క్వశ్చన్ లో ఈ ప్రాపర్టీస్ ఇచ్చి లైక్ అడగచ్చు ఏమనంటే ఈ ప్రాపర్టీస్ దేనివి అయి ఉండొచ్చు, దేనిది అయ్యి ఉండవచ్చు అని అడగచ్చు. సో లెట్స్ సీ. అందుకోసం మనకి మెటల్ యొక్క ప్రాపర్టీస్ స్పెసిఫిక్ గా ఇట్లా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నిజానికి ఏ ప్రాపర్టీస్ అయినా కానీ మీకు ఎంత ఫింగర్ టిప్స్ మీద ఉంటే యూ విల్ బి దట్ మచ్ బెనిఫిటెడ్. ఎట్లా పెడతాం అది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆ ఫింగర్ టిప్స్ మీద పెట్టడం అంటే, ద ఓన్లీ థింగ్ ఈస్ యూ దాన్ని మళ్ళీ 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 రిపీటెడ్ గా యూ గో త్రూ. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది మెటల్స్ కంప్రైజ్ మోర్ దెన్ 78% ఆఫ్ ఆల్ నోన్ ఎలిమెంట్స్ అండ్ అపియర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. మెటల్స్ ఆర్ యూజువల్లీ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. ఈ విషయాలు నోటీస్ చేయండి. సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. మెర్క్యూరీ ఇస్ అన్ ఎక్సెప్షన్. గ్యాలియం, సీషియం ఆల్సో హ్యావ్ వెరీ లో మెల్టింగ్ పాయింట్. ఓకే, ఇవి ఎక్సెప్షన్స్ చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో మీకు ఎక్సెప్షన్స్ ఎంత బాగా వచ్చు దాన్ని బట్టి ద డెప్త్ ఆఫ్ కెమిస్ట్రీ, మీరు వెళ్ళిన డెప్త్ ఆఫ్ కెమిస్ట్రీ తెలుస్తుంది. Okay. Metals usually have high melting and boiling points. They are good conductors of heat electricity. Good conductors of heat electricity. It is important. They are malleable, can be flattened. Malleable అంటే ఏంటి, సన్న పొర అంటే షీట్ లాగా చేయొచ్చు. They are malleable and ductile. Ductile అంటే ఇప్పుడు మనము చూస్తాం సన్న వైర్స్, అవి ductile. In contrast, the difference between metals and non-metals maatladutunnam. So in contrast, non-metals are located at the top right hand side of the periodic table. In fact, in a horizontal group. The property of elements change from metallic on the left to non-metallic on the right. Non-metals are usually solids or gases at room temperature. It is solids and gases at room temperature.
ఇవి కూడా మెటల్స్ ఆర్ యూజువల్లీ సాలిడ్స్ అండ్ ఎట్ రూమ్ టెంపరేచర్. నాన్ మెటల్స్ అనేవి గ్యాస్ కూడా అయి ఉండొచ్చు at రూమ్ టెంపరేచర్ విత్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. బోరాన్ అండ్ కార్బన్ ఎక్సెప్షన్స్. ఇవి ఎక్సెప్షన్స్ అనేవి మస్తు గుర్తుండాలి మీకు. దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని చెయ్యవు. Most non-metallic solids are brittle and are neither malleable nor ductile. Brittle అంటే how do you define brittle? Brittle అంటే సాలిడ్ లాగా ఉంటాయి కానీ ఈజీగా ఇరిగిపోతాయి. ఓకే, లైక్ నాజూక్ అన్నమాట. The elements become more metallic as we go down a group. The non-metallic character increases as one goes from left to right across the periodic table. The change from metallic to non-metallic character is not abrupt as shown by a thick zigzag line. Figure చూద్దాం 3.3 లో 3.3 figure 3. Where is it? సరే, okay, so the elements silicon, germanium, arsenic, antimony and tellurium bordering this line and running diagonally across periodic table. అయితే ఏవైతే ఈ రేంజ్ వస్తాయో ఇప్పుడు మనం ఇది మాట్లాడుతున్నాం రన్నింగ్ అక్రాస్ ద బార్డర్ లైన్, ఇవన్నీ మనం మెటలాయిడ్స్ ఆర్ సెమీ మెటల్స్ కింద కన్సిడర్ చేస్తాం. మెటలాయిడ్స్ సెమీ మెటల్స్ అంటే ఏంటి? మెటల్ నాన్ మెటల్ మధ్యలో ప్రాపర్టీస్ షేర్ చేసేది మెటలాయిడ్స్. ఓకేనా? కన్సిడరింగ్ ద అటామిక్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది చూద్దాం. Considering the atomic number and position on the periodic table, arrange the following elements in increasing order of metallic character. So మనకి ఇంట్లో తెలవాల్సిన ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఒక 2 seconds టైం ఇస్తే ఆలోచించండి. లైక్ ఈ క్వశ్చన్ చూడంగానే వాట్ షుడ్ బి అవర్ ఫస్ట్ అప్రోచ్? అటామిక్ నంబర్, పొజిషన్, అరేంజ్, మెటాలిక్ క్యారెక్టర్, ఇవి ఆల్ యూస్ చేస్తున్న టర్మ్స్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది నేను టైం ఇచ్చేదాంట్లో మీరు ఏం ఆలోచించి ఉండవలసి ఉండేదంటే అటామిక్ నంబర్ ఇంకా పీరియడ్ లో గ్రూప్ లో మెటాలిక్ క్యారెక్టర్ ఎట్లా చేంజ్ అవుతుంది అది మీకు తెలవాలి. తర్వాత ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నంబర్ తెలిసి వాటిని మీరు అరేంజ్ చేసి ఆ క్యారెక్టర్ బట్టి మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ డిక్రీజ్ బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. Metallic character increases down a group and decreases along a period as we move from left to right. ఇది ఇంపార్టెంట్. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనం మెటాలిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతుంది. అదే డౌన్ ద గ్రూప్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పోతుంటే అంత మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ వైజ్ లెఫ్ట్ రైట్ ఎంత పోతే అంత డిక్రీజ్ అవుతుంది. Hence, the order of increasing metallic character is. So, first దీన్ని అరేంజ్ చేసి చూద్దాం మనం. సో కార్బన్ ఫ్యామిలీ సిలికాన్, సో ఇది ఇటు వస్తుంది. ఓకే, ఎక్కడ చూద్దాం. ఇది ఒకటి ఉంటుంది కదా బేటా మంగే కార్ స్కూటర్, ఏంటది? బెరిలియం ఫ్యామిలీ, ఆల్కలైన్. తర్వాత మెగ్నీషియం, ఇది తర్వాత కార్బన్ నైట్రోజన్. సో ఇది ఇటు సైడ్ వస్తుంది పక్కకు. సో ఎట్లా రాలేదు, ఎట్లా వస్తుంది?
ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఒక చిన్న టేబుల్ లా చేద్దాం. ఇది మా సిలికాన్, ఇది నా పాస్ సబ్బక్వాస్. సో ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తే మనకి లెఫ్ట్ టు రైట్ ఇది దీనికి ఎంజీకి అన్నిటికన్నా మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజెస్ డౌన్ అ గ్రూప్ అండ్ డిక్రీజెస్ అలాంగ్ అ పీరియడ్. సో దాన్ని బట్టి, దీని అరేంజ్మెంట్ బట్టి మనం అంచనా వేయవచ్చు. అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటది? ఎన్ఏకి మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటది. ఇది మీరు ఒకసారి పీరియడ్ టేబుల్ లో చూసి చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం, మనం ఎన్ఏ ఏదైతే ఉన్నదో దాన్ని బై ఛాన్స్ మనం ఏం చేసినామంటే సోడియం లాగా నైట్రోజన్ అనుకొని ఇలా రాసినాం. ఇట్లాంటి తప్పులు చేయొద్దు మనం ఎక్కువ. సో ఎన్ని కన్నిటికన్నా ఎక్కువ ఉంటది. ఆ విధంగా మీరు చూసి యూ కెన్ డూ ఇట్. ఎట్లా అరేంజ్ చేయాలి తెలియాలి మనకు. అందుకోసమే చెప్తున్నా, గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియాలి. ఓకే, సరే. నెక్స్ట్ many periodic trends in properties of elements. There are many observable patterns in the physical and chemical properties of elements. As we descend in a group, and descend or move across a period in the period table. For example, within a period, chemical reactivity tends to be high in group 1 metals. Group 1 metals and the alkaline metals are lower in elements towards middle of the table and increase to a maximum in the group 17. Ante left to right పోయే కొద్ది వచ్చే చేంజెస్ గురించి మాట్లాడుతుంది. And increases to a maximum in group 17 non-metals. Likewise, within a group of representative metals, say alkali metals, reactivity increases on moving down the group. Whereas within a group of non-metals, అప్పుడు మెటల్స్ గురించి మాట్లాడినాం, ఇప్పుడు నాన్ మెటల్స్ అంటే హాలోజన్స్ అయిపోయింది. రియాక్టివిటీ అనేది డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఇది మనకు తెలియాలి. రియాక్టివిటీ ఇంక్రీజ్ ఎప్పుడైతుంది, డిక్రీజ్ ఎప్పుడైతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఇచ్చిన ఎలిమెంట్స్ లాగా ఇచ్చి మనకు అడగొచ్చు, ఏమని అడగొచ్చు, ఇది దీంట్లో ఎక్కువ రియాక్టివ్ ఏంది, తక్కువ రియాక్టివ్ ఏంది, ఇట్లా క్వశ్చన్ అడగొచ్చు. Okay, but why do the properties of elements follow these trends, and how can we explain periodicity? To answer these questions, we must look into the theories of atomic structure and properties of the atom. In this section, we shall discuss the periodic trends in certain physical and chemical properties and try to explain them in terms of number of electrons and energy. Ippudu mana purpose energy in the electrons terms lo మన కెమికల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మన మోటో ఆబ్జెక్టివ్ అన్నమాట. తర్వాత ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. There are numerous physical properties of elements such as melting points, heat of fusion, vaporization, energy of atomization, which show periodic variations. However, we shall discuss the periodic trends with respect to atomic and ionic ionization. అంటే ఇవన్నిటికీ మనకి రిలేషన్ తెలవాలి. గ్రూప్ లో ఇవి ఉన్నప్పుడు దీనికి రిలేషన్ తెలవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి చూద్దాం. ఏంటది? అటామిక్ రేడియస్. ఫస్ట్ అటామిక్ రేడియస్ అనేది ఏం అర్థమవుతుంది? మనం ఇప్పటిదాకా అయానిక్ కోవలెంట్ రేడియస్ గురించి ముందు మాట్లాడినాం. సో అటామిక్ రేడియస్ అంటే మీకు ఏం అర్థమవుతుంది? అవి గివ్ 2 seconds ఆలోచించండి ఒకసారి. Okay, you can very well imagine that finding the size of an atom is a lot more complicated than measuring the radius.
ఒక బాల్. అఫ్ కోర్స్ ఎందుకంటే ఎంత చిన్నగా ఉంటే అంత కష్టం కదా మెజర్ చేయడం, అంత ప్రిసిజన్ కావాలి, అంత యాక్యురసీ కావాలి, అంత యునో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ అపార్టస్ కావాలి దానికి. డూ యూ నో వై? ఎందుకు కష్టమైంది? బాల్ ఏమో ఈజీగా మెజర్ చేయొచ్చు, కానీ ఆటమ్ ని మెజర్ చేయలేము ఈజీగా. ఎందుకు చేయలేము? సింపుల్, ఎందుకంటే సైజ్ డిఫరెన్స్ వల్ల. డూ యూ నో వై? ఫస్ట్లీ బికాస్ ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఇంత చెప్తుంచు 1.2 × 10⁻10 మీటర్ ఇన్ రేడియస్ ఈజ్ వెరీ స్మాల్. ఇది ఒక రీజన్ ఎందుకు మెజర్ చేయలేం. సెకండ్ రీజన్ ఏంటి? సిన్స్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ సరౌండింగ్ ద ఆటమ్ డస్ నాట్ హ్యావ్ అ షార్ప్ బౌండరీ, ద డిటర్మినేషన్ ఆఫ్ ది అటామిక్ సైజ్ కెనాట్ బి ప్రిసైజ్. ఒక షార్ప్ బౌండరీ అనేది ఆటమ్ కి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక షార్ప్ బౌండరీ అనేది ఆటమ్ కి లేదు. The determination of the atomic size cannot be precise. In other words, there is no practical way by which the size of an individual atom can be measured. However, an estimate of the atomic size can be made by knowing the distance between the atoms in the combined state. అయితే ఇప్పుడు మనం ఒరిజినల్ గా నిజమైన సైజ్ అనేది చెప్పడం కష్టం. సో ఇంకా ఏం ఆప్షన్ అర్థమవుతుంది మీకు? వాట్ డూ యూ థింక్ కెన్ బి ద అదర్ ఆప్షన్? మనం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైజ్ కంపేర్ చేయకుండా కానీ మనకి దాని గురించి తెలియాలి అంటే ఎట్లా తెలియవచ్చు? ఆలోచించండి ఒకసారి. థింక్ ఫర్ 2-3 seconds అబౌట్ ఇట్. అయితే మనకి అటామిక్ రేడియస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియకపోయినప్పటికీ మనం దాని యొక్క కంబైన్డ్, ఇప్పుడు కంబైన్డ్ అంటే ఏంటి అని డౌట్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఈ సెంటెన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. కంబైన్డ్ అంటే మనం ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తున్నాం అంటే, however an estimate of the atomic size can be made by knowing the distance between the atoms in the combined state. ఇప్పుడు ఆటమ్స్ ఉన్నాయి, అవి కంబైన్ అయినాయి, అప్పుడు దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ బట్టి మనం అనేది అంచనా వేయవచ్చు. ఓకే, ఎస్టిమేట్ చేయవచ్చు. ఇక్కడ ఎస్టిమేట్ అనే వర్డ్ కి మీనింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు సే. ఓకే, ఏబుల్ టు ఇంటర్ప్రిట్. One of the practical approach to estimate the size of an atom of a non-metallic element is to measure the distance between two atoms when they are bound together by single bond in a covalent molecule. And from this, appudu manaki covalent radius vastundi. Oka for example, for Cl2 molecule undi, adi 198 and 99 pm. మాలిక్యూల్ ఏమో 198. అయితే దాని ఏమైతే 99.5 కదా అటామిక్ రేడియస్ లా తీసుకున్నాం. కంబైన్ స్టేట్ లో ఉన్న రేడియస్ యొక్క హాఫ్ అటామిక్ స్టేట్ లో ఉన్న రేడియస్ లాగా ట్రీట్ చేసుకున్నాం. For metals, we define the term metallic radius, which is taken as half the internuclear distance separating the metal cores in the metallic crystal. ఒకవేళ for example, the distance between two adjacent copper atoms in solid copper is, solid copper lo idi distance 256 pm. So metallic radius dani oka half aitadi. So simple ga we use the term atomic radius to refer to both covalent and metallic radius. Manamu depending on whether the element is a non-metal or metal, the atom radius can be measured by X-ray or other spectroscopic methods. So ఇప్పుడు అది మెటల్ ఆ నాన్ మెటల్ దాన్ని బట్టి కోవలెంట్ రేడియస్ మెటాలిక్ రేడియస్ అనేది మనం మాట్లాడతాం. అది ఈజియెస్ట్ వే. కంబైన్ స్టేట్ లో దాని యొక్క రేడియస్ మెజర్ చేస్తాం. ఎందుకు అంటే అప్పుడు కొంచెం పెద్ద ఉంటుంది సైజ్. దాన్ని ఆఫ్ చేస్తే మనకు వచ్చేది అటామిక్ రేడియస్. ఓకే, వీడి దాకా ఏమైనా డౌట్, ఏమన్నా ఆపత్తి విపత్తి లే? సో నెక్స్ట్ మనకి కొన్ని గ్రాఫ్స్ ఇచ్చారు. ఆడికి వద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు అటామిక్ రేడియస్ and periodic radius.
గ్రూప్ డిఫరెంట్ పీరియడ్స్ యొక్క ఇచ్చినారు, ఒకసారి అర్థం చేయండి మీరు. అండ్ ట్రెండ్ యూ డిస్కస్ అబౌట్ ద ట్రెండ్, ఏమైనా అన్యూజువల్నెస్ ఉందా, లేకపోతే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుందా, ఏంది కథ. సో చూసి we can discuss it. The atomic radii of a few elements are listed in so and so table. Two trends are obvious. We can explain these trends in terms of nuclear charge and energy level. The atomic size generally decreases across a period as illustrated in figure so and so. For the elements of the second period, it is because within the period the outer electrons are in same valence shell and the effective nuclear charge increases as the atomic number increases, resulting in the increased attraction of electrons to the nucleus within a family or a vertical column. Because family and we are referring to group basically. దీంట్లో మనం ఏమేమి డౌట్ ఉండదు, టర్మినాలజీస్ లో మనకి ఎటువంటి డౌట్ ఉండదు. బట్ ఎందుకంటే ఇప్పుడు మీకు టర్మినాలజీస్ లో డౌట్ ఉందనుకో, ఇప్పుడు నేను చెప్తా అదే టర్మ్ 10 సార్లు యూజ్ చేస్తా, మీకు ఇది అని అర్థమవుతుంది, ఇది ఏది అనేది అర్థం కాదు. ఇప్పుడు వర్టికల్ కాలమ్ హ్యాస్ దిస్, వర్టికల్ కాలమ్ హ్యాస్ దాట్ అంటే దట్ దిస్ అర్థమవుతుంది, బట్ ఇట్ ఈస్ అప్లై టు వాట్ అనేది క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. సో యూ షుడ్ ఆల్వేస్, ఇప్పుడు ఏదన్నా నొమెన్క్లేచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ సచ్ గ్రామర్ ఆర్ వాట్ ఎవర్ vocabulary. So it is because within the period, the outer electrons are in the same valence shell and the effective nuclear charge increases as the atomic number increases, resulting in the increased attraction of electrons to the nucleus. Within a family or vertical column of periodic table, the atomic radius increases regularly with atomic number as illustrated in so and so. Figure చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి. For alkali metals and halogens, halogens అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ వస్తాయి. The atomic radius increases regularly with atomic number as illustrated in so and so figure. For alkali metals and halogens, as we descend the groups, the principal quantum number n, ఇప్పటిదాకా మనం క్వాంటమ్ నంబర్స్ మాట్లాడితే ఇది మాట్లాడి ఉంటుంది ఖచ్చితంగా. n అంటే దట్ ఈస్ రీప్రజెంటేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఇప్పుడు నేను 4s రాస్తే n అనేది ఇక్కడ 4, ఎందుకంటే ns టర్మ్స్ లో మనం రిప్రజెంట్ చేస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సరేనా? The principal quantum number increases and the valence electrons are farther from the nucleus. Thus, this happens because the inner energy levels are filled with electrons, which serve to shield the outer electron from the pull of nucleus. Consequently, the size of the atom increases as reflected in the atomic radii. So, ఇప్పుడు ఒక లాజిక్ మీకు అర్థమైతే చాలా మిస్టేక్స్ నుంచి మీరు తప్పించుకోవచ్చు అనమాట. సో లెట్ మీ టెల్ దిస్ టు యూ. For example, ఇది మన ఆర్బిట్స్, ఇది మన ఎలక్ట్రాన్స్, ఇది మన న్యూక్లియస్. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కి ఎక్కువ ఫోర్స్ వస్తుంది, అఫ్ కోర్స్ ఈడు ఉన్న దానికి కంపారిటివ్ తక్కువ వస్తుంది, ఈడు ఉన్న దానికి ఇంకా తక్కువ వస్తుంది. సో ఎంత తక్కువ వస్తే అంత తక్కువ పుల్ చేస్తుంది. సో ఎంత తక్కువ పుల్ చేస్తే అంత ఎక్కువ రేడియస్ అయిపోతుంది, ఎందుకంటే విశాలం అయిపోతుంది. అది కీచడానికి వెళ్ళి ఏముండదు, పుల్ చేయడానికే అక్కడ ఎటువంటి ఫోర్స్ ఉండదు. సో ఫోర్స్ ఉండకపోవడం వల్ల అది స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అండ్ ఈ ఆర్బిట్స్ ఏవైతున్నాయో అవి దగ్గరకు అవుతాయి. ఎందుకైతే దగ్గరికి, దగ్గరికి ఎందుకైతే అంటే సింప్లెస్ట్ రీజన్ ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఫోర్స్ అనేది దాన్ని పుల్ చేస్తుంది. ఎందుకు? ఎలక్ట్రాన్స్ అనేవి షీల్డింగ్ చేస్తలేవు. ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో ఉన్నాను, మీ టీచర్ ఉంది క్లాస్ రూమ్ లో,
ముంగట ఉన్న వాళ్ళకి ఎక్కువ సౌండ్ వస్తుంది, వెనుకున్న తక్కువ సౌండ్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది కదా. అయితే ఆ షీల్డ్ ముంగట ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు షీల్డ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ థాట్ అన్నమాట. అర్థమైంది కదా ఇది. సో దీని బేస్ మీదనే మనము అయోనైజేషన్ ఎంథాల్పీ గురించి మాట్లాడదాం. సో వెయిట్, బై దెన్ వి విల్ డిస్కస్. అప్పటిదాకా లెట్ us డిస్కస్ అబౌట్ అయానిక్ రేడియస్. ఈ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేసి ఒక కంక్లూషన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ కంక్లూషన్స్ బేస్ మీద వి మే మనకి జేఈలో కానీ ఇంకా ఏ దాంట్లో కానీ ఇంపాక్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ ఇస్తారు, మీరు ఆన్ స్పాట్ చేయాలంటే కష్టమే, కానీ ఇప్పుడు లీజర్ గా చేస్తే దాని మీద ఎక్కువ కంక్లూషన్స్ దేనికి స్కోప్ ఉంటుంది. సో ఈ గ్రాఫ్స్ ఏవైనా కానీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ మీద కంక్లూషన్స్ చేయడం దట్ షుడ్ బి యువర్ ప్రియారిటీ. సో ఇప్పుడు ఏం డిలే చేయకుండా మనము అయానిక్ రేడియస్ గురించి మాట్లాడదాం. ది రిమూవల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఆటమ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ క్యాటయాన్, వెరాస్ గెయిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ లీడ్స్ టు అయాన్. ఒకవేళ ఎలక్ట్రాన్ తీసుకుంటే క్యాటయాన్, ఒకవేళ ఎలక్ట్రాన్ ఇస్తే రిలీజ్ చేస్తే క్యాటయాన్, ఒకవేళ తీసుకుంటే అయాన్. ఓకే, okay. So the ionic radii can be estimated by measuring the distances between cations and anions. So ఇప్పుడు అయానిక్ రేడి ఏది ఉందో అది మెజరింగ్ ద డిస్టెన్స్ క్యాటయాన్ ఇంకా ఆనయాన్ క్రిస్టల్ లో మెజర్ చేస్తే మనకి అయానిక్ రేడియస్ వస్తుంది. ఇది మనకు తెలియాలి. అయానిక్ రేడియస్ అనగానే సేమ్ ట్రెండ్ రీప్రజెంటేషన్. అది ట్రెండ్ గురించి మాట్లాడదాం. లెట్స్ అప్పటిదాకా వెయిట్ చేయండి. క్యాటయాన్ ఇంకా ఆనయాన్ డెఫినేషన్ తెలియాలి మనకి. Okay. In general, the anionic radii of elements exhibit the same trend as the atomic radii. ఈ అటామిక్ రేడియస్ చూపించిన అయానిక్ రేడియస్ ట్రెండ్స్ కూడా ఉంటాయి. సో ఆ క్యాటయాన్ ఇస్ స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ ఆటమ్. పేరెంట్ ఆటమ్ అంటే ఏంది? ఏదైతే దానికి కార్బన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ ఎలక్ట్రాన్ వదిలేసే ముందు ఉన్న క్యాటయాన్, బిఫోర్ ఇట్ వాజ్ ఎ నార్మల్ ఆటమ్, అప్పుడు క్యాటయాన్ అంటే వదిలేయాలి కదా, రిలీజ్ చేయాలి. ఎలక్ట్రాన్ రిలీజ్ చేయకముందు ఉన్న ఆటమ్ ని మనం పేరెంట్ ఆటమ్ అంటున్నాం. బికాస్ ద సైజ్ ఆఫ్ అన్ ఆనియాన్ విల్ బి లార్జర్ దెన్ దట్ ఆఫ్ ది పేరెంట్ ఆటమ్ బికాస్ ద అడిషన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇది కామన్ సెన్స్ ఇష్యూ. ఇందులో ఏం డౌట్ లేదు మనకి. ఆ క్యాటయాన్ ఇది స్మాలర్ లార్జర్ ఇది కామన్ చేసుకొని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ది అయానిక్ రేడి ఆఫ్ ఫ్లోరైడ్, అయాన్ ఇస్ ఇంత, అయాన్ ఇది అయాన్ ఇది. whereas the atomic radius of fluorine is inte. On the other hand, the atomic radius of sodium is differs compared to ionic radius of so and so. When we find some atoms and ions, which contain the same number of electrons, we call them isoelectronic species. ఇది మోస్ట్ ఇదైతే you kindly highlight this point a lot. ఏవైనా ఐసోఎలక్ట్రానిక్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, లైక్ O2 - 3. ఓకే,
ఇప్పుడు O2 మైనస్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్తాం, ఇప్పుడు O2 మైనస్ అనగానే ఫస్ట్ ఏం గుర్తురావాలి మీకు? ఆక్సిజన్ ఎంత నంబర్ 8, -2 ఉందంటే 10, సో టోటల్ 10 ఎలక్ట్రాన్స్. అట్లనే F మైనస్ ఉంది, F మైనస్ లో 10 ఎలక్ట్రాన్స్, అంటే ఇది 9 + 1 10. అట్లా ఇప్పుడు Mg+2 ఉంది, Mg+2 నార్మల్ గా 12 అటామిక్ నెంబర్, కానీ 12 - 2 ఏమైతుంది? 10 అవుతుంది. Their radius would be different because of the different nuclear charges. The cation with greater positive charge will have smaller radius because of the greater attraction of electrons to the nucleus. Because of the greater attraction of electrons to the nucleus, anion with greater negative charge will have larger radius. In this case, the net repulsion of electrons will outweigh the nuclear charge and the ion will expand in size. So, the thing ఏంటంటే, ఇప్పుడు ఒక క్యాటయాన్ ఉంది, దానికి ఎక్కువ పాజిటివ్ చార్జ్ ఉంది, దానికి అఫ్ కోర్స్ స్మాలర్ రేడియస్ ఉంటుంది, ఎందుకంటే గ్రేటర్ అట్రాక్షన్ ఉంటుంది, ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ అవుటర్ ఉన్న షీల్డ్ తక్కువ చేస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో దెర్ ఇస్ నో ఇష్యూ. లైక్ ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ అనేటివి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఎందుకు తెలుసా? లైక్ ఇందులో మీ నాలెడ్జ్ కాల్ టెస్ట్ అయ్యేది, యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు బై ఛాన్స్ ఏదైనా కొంచెం మిస్టేక్ చేస్తాను అనుకో, సో దట్ వుడ్ బి అ ప్రాబ్లం. సో ఐసో ఎలక్ట్రానిక్ దానికోసము ఇది పారాగ్రాఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. So, which of the following species will have the largest and the smallest size? Mg, Mg+2, Al, As3. First, atomic radius అనేది across a period decrease అవుతుంది. So, cations కి smaller than their parent atoms ఉంటే size. సో ఇప్పుడు దీంట్లో isoelectronic species చూడాలి. Isoelectronic species లో దేనికైతే larger positive nuclear charge ఉంటుందో smaller radius ఉంటుంది. సో ఇలా లార్జెస్ట్ అనేది ఎంజీ. ఎందుకు ఎంజీ? అల్యూమినియం. ఫస్ట్ మీరు దీనికి స్టెప్స్ చెప్తాను. స్టెప్స్ ఏంటంటే, దీనికి యూ నీడ్ టు ఇవి ఎక్కడ ఉంటాయి, గ్రూప్ ఏంది, అది పీరియాడిక్ టేబుల్ లో ప్లాట్ చేయండి. పీరియాడిక్ టేబుల్ లో ప్లాట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలి? ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ ఫైండ్ చేసి దాంట్లో ఎంత పాజిటివ్ చార్జ్ ఉంటే అంత స్మాల్ రేడియస్ ఉంటుంది అన్న విషయాన్ని మైండ్ లో పెట్టుకొని అది డిసైడ్ చేయొచ్చు. ఇది దీని స్టెప్స్. ఓకే, సింప్లీ చెప్పాలంటే. తర్వాత అయోనైజేషన్ ఎంథాల్పీ గురించి మాట్లాడితే, a quantitative measure of the tendency of an element to lose an electron. అంటే ఎంత టెండెన్సీ ఉంది ఎలక్ట్రాన్ ఇవ్వడానికి. సో ఎలక్ట్రాన్ ఏదైనా ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, అది రిలీజ్ చేస్తే ఇనర్ట్ గ్యాస్ అవుతుంది అన్నప్పుడు రిలీజ్ చేస్తుంది కదా. సో అట్లా జరుగుతుంది కదా. సో అది చేయడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఐసోలేటెడ్ గ్యాస్. ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఒక్కసారి క్వశ్చన్ లో అడగవచ్చు. Isolated gaseous atom in its ground state. దాన్ని ionization enthalpy అంటాం. For example, the first ionization enthalpy for an element X is the enthalpy change. ఇదిగో ఇంత రిలీజ్, ఇది రిలీజ్ చేసింది. అయితే ionization enthalpy అనేది ఎనర్జీ కాబట్టి kg/mole లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎనర్జీ ఐ మీన్ ఎంథాల్పీ అంటే ఎంత రిలీజ్ అది. సో ఫర్ దట్ kg/mole we can define the second ionization enthalpy as energy required to remove the second most loosely bound electron. ఇది కూడా గ్యాసియస్. మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం గ్యాసియస్ ఆటమ్ గురించి మాట్లాడుతున్నాం, ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని ప్రవర్తించాలి. ఓకే, ఎనర్జీ ఇస్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఫ్రమ్ అన్ ఆటమ్ అండ్ హెన్స్ ionization ఆర్ ఆల్వేస్ పాజిటివ్. ప్రతిసారి చేతితో అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో ఎనర్జీ కావాలి ఎలక్ట్రాన్ తీయాలంటే. సో అఫ్ కోర్స్ ionization enthalpy అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది దీన్ని బట్టి.
The second ionization enthalpy will be higher than the first because it is more difficult to remove an electron from positively charged ion than from a neutral. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనకి ఎక్కడ యూస్ అవుతామంటే ఈజీగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. In the same way, the third ionization enthalpy will be higher. ఎందుకంటే ఎంత తీసుకుపోతే అది అంత దగ్గరికి పోతూ ఉంటాం మనం ఆ చార్జ్ కి. సో అంత షీల్డింగ్ కెపాసిటీ తక్కువ అయితే ఉంటుంది అక్కడ. ఎలక్ట్రాన్స్ తక్కువ అవుతుంది, షీల్డింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది, ఎక్కువ గట్టిగా ఎనర్జీ పెట్టి తీయాల్సి వస్తుంది. సో ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది ఎంత తీసుకుంటే. Okay. In the same way, the third ionization enthalpy will be higher than second. The term ionization enthalpy is not qualified. It is taken as the first ionization enthalpy. So, ionization enthalpy normal maatladutunte we are talking about the first ionization enthalpy only. The first ionization enthalpy is of elements having atomic number up to 60. Plot ion, we can have a look at it. Okay. చాలా క్వైట్ స్ట్రైకింగ్ అంట. ఏం ఫైండ్ చేస్తామంటే మాక్సిమం ఎట్ నోబుల్ గ్యాసెస్ విచ్ హ్యావ్ క్లోజెస్ట్ ఎలక్ట్రాన్ షెల్స్ అండ్ వెరీ స్టేబుల్. ఇప్పుడు స్టేబుల్ ఉంది, దాని నుంచి ఎలక్ట్రాన్ తీయడం మస్తు కష్టం కదా. అఫ్ కోర్స్ స్టేబుల్ ఉన్న దానికి ఎలక్ట్రాన్ తీయాలంటే మనం ఎలక్ట్రాన్ తీసేది కానీ వేసేది కానీ ఎందుకు? సో దట్ వీ కెన్ గెట్ ది స్టేబుల్ ఆటమ్ అటామిక్ ఐ మీన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అవడానికి చేస్తాం, ఏం చేసినాం. సో ఒకవేళ చేయలేదు అనుకో, మనము తీసేదే మనం నోబుల్ గ్యాస్ తీస్తే చాలా కష్టం. అది అన్స్టేబుల్ చేయడానికి తీస్తున్నాం, స్టేబుల్ నుంచి అన్స్టేబుల్. సో ఇట్ ఇట్ హార్డ్, ఇట్ మస్ట్ బి కదా. On the other hand, minimum occurs at the alkali metals and the low ionization enthalpies. Alkali metals ki low enthalpy can be so easy electron approach. In addition, we know and observation కానీ మన ముందు ఎక్కడో ఒక మెన్షన్ అయి ఉంటుంది. ఐ విల్ లెట్ యు నో మూవ్ దేర్. సో నో వరీస్ యాజ్ ఆఫ్ నో. ఇంట్లో అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ గుర్తుంది అనుకో, ఐ మీన్ డయాగ్రామ్. మీరు చాలా క్వశ్చన్స్ చాలా ఫార్మల్ తీసుకొని మీరు ఎస్ సార్ सर सर बोलिए सर. ओके मैं वाईफाई से कर रही हूँ सर अभी. तो हॉस्टल में तो फिलहाल एक ही है सर. फिर एक और एक बस सर, और एक सेशन में हो जाएंगे कंप्लीट. मतलब अभी भी नॉर्मली बात करते वक्त भी आवाज बहुत वाइब्रेट. शायद फैन का आवाज आ रहा है, मैं एक बार बंद करके देखती हूँ. एक बार ट्राई करती हूँ.
जी सर, अभी भी वाइब्रेट हो रहा है मेरा आवाज? ओके। ओके, అయితే ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడినా ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ నార్మల్ గా మనం బేసిక్ గా ఆలోచించినా గానీ మనం ఎలక్ట్రాన్ తీసే కొద్దీ ఇండైరెక్ట్ గా మనం న్యూక్లియస్ కి దగ్గరగా వెళ్తున్నాం. అంటే ఏంటి, ఫోర్స్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంటది. సో ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంటే మనం ఎలక్ట్రాన్ తీయడానికి అంటే అయోనైజేషన్ ఎంథాల్పీ కూడా ఎక్కువ మనం ఇవ్వాలి. సో ఆఫ్ కోర్స్ సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది ఎక్కువ అవుతుంటది. సో ఇది ఒకటి సంగతి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఈ గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. ఇది టు డూ టాస్క్ ఏంటంటే ఈ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేసి ఒక జనరల్ గా నార్మల్ గా ఒక కంక్లూషన్ లాంటి ఫామ్ చేస్తే వీటి విల్ బి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ దాట్, దానికి ముందు ఇది చూద్దాం. ఇక్కడ ఒక సంగతి ఇచ్చినారు, ఏంది, ఆల్కలీ మెటల్స్ యొక్క మినిమా అనేది like on the other hand minima occur at the alkali metals and the low ionization enthalpies can be correlated with their high reactivity అంటున్నప్పుడు ఏంది, అది ఎలక్ట్రాన్ అనేది ఈజీగా ఎక్స్చేంజ్ చేయడం, అది దట్ ఈస్ అది దాన్ని టర్మ్ చేస్తున్నాం హై రియాక్టివిటీ అని. సో అది ఈజీ అయినప్పుడు అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది దట్ వోంట్ బి డిఫికల్ట్ వన్. సో ఈజీ తక్కువ అయోనైజేషన్ ఎంథాల్పీతో కూడా రిమూవ్ చేయొచ్చు ఎలక్ట్రాన్. సో లో అయోనైజేషన్ ఎంథాల్పీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం ఆడ. ఓకే, ఇంకా టూ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది జనరల్ ఇంక్రీజెస్ యాజ్ వి గో అక్రాస్ అ పీరియడ్. ఇక్కడ మనం ముందుకు ఇప్పటిదాకా ఒక డయాగ్రామ్ చూపించిన, అందులో అటామిక్ రేడియస్, అయోనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, వీటి ట్రెండ్స్ ఉన్నాయి. సో దాన్ని ఒక జనరల్ ఐడియా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే అది చాలా కామన్ సెన్స్ గా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదొకటి. తర్వాత you will appreciate that the ionization enthalpy and atomic radius are closely related properties. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలక్ట్రాన్ తీసుకున్నా అంటే అయోనైజేషన్ ఎనర్జీ నాకు కావాలి, అప్లై చేసి ఎలక్ట్రాన్ తీస్తుంటే అఫ్ కోర్స్ దాని ఒక రేడియస్ తక్కువ అవుతుంటది, ఇజంట్ ఇట్? అది ఏదన్నా రేడియస్ తక్కువ అవుతుంది, ఆ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ తీస్తుంటే ఆ ఆర్బిట్ వర్క్ లేదు కదా. సో రేడియస్ అనేది తక్కువ అవుతుంటది అఫ్ కోర్స్. To understand these trends, we have to consider two factors: the attraction of electrons towards the nucleus, the repulsion of electrons from each other. ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పటిదాకా మాట్లాడిందంతా న్యూక్లియస్ ని సెంటర్ లో పెట్టే మాట్లాడుతున్నాం, కానీ ఎలక్ట్రాన్ కి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. అది మనం నజరందాస్ చేసినాం, అది దాని గురించి మాట్లాడదాం మనం, అది మాట్లాడదాం. ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఎక్స్పీరియన్స్డ్ బై a valency electron in an atom will be less than the actual charge on the nucleus. ఎందుకంటే ఇప్పుడు ఇది నా పాజిటివ్ చార్జ్, ఇవి నా ఆర్బిట్స్. ఇప్పుడు ఈడున్న ఎలక్ట్రాన్ కి అఫ్ కోర్స్ తక్కువ ఫోర్స్ అవుతుంది. అప్పటి నుంచి మనం ఇదే డిస్కస్ చేస్తున్నాం. ఈడున్న ఎలక్ట్రాన్ కి ఖచ్చితంగా తక్కువ ఫోర్స్ అవుతుంది కంపేర్ టు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉన్నది, ముంగట పిల్లలు కూర్చున్నారు. టీచర్ అనేది ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్ ఎక్కువ రీచ్ ఉంటుంది కంపేర్ టు లాస్ట్ బెంచ్, అవునా కదా? పిల్లలు కూర్చునేది కూడా అందుకే కదా, అంటే నేను యూనివర్సల్ గా మాట్లాడుతున్నా. సో షీల్డ్ ఈ పిల్లల వల్ల వీళ్ళు షీల్డ్ అయిపోతారు. సో దీన్ని మనం షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ అంటున్నాం. ఇక్కడ పిల్లల ప్లేస్ ఎలక్ట్రాన్స్ పెట్టుకోండి, టీచర్ ప్లేస్ లో పాజిటివ్ న్యూక్లియర్ చార్జ్ పెట్టుకొని చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. Screening of the valence electrons from the nucleus by the intervening core electron. For example, 2s electrons in lithium is shielded from the nucleus by the inner core of 1s electron. So lithium in the number, the atomic number 3. So 1s2 2s1. So 2s1 లో ఉన్న ఎలక్ట్రాన్స్ 1s2 లో ఉన్న ఎలక్ట్రాన్స్ తో షీల్డ్ అయిపోయింది. సో 1s1 లో ఉన్న ఎలక్ట్రాన్ కి 2s1 లో ఉన్న ఎలక్ట్రాన్ కి 1s2 లో
2 లో ఉన్న ఎలక్ట్రాన్స్ షీల్డ్ చేస్తాయి. సో కంపారిటివ్లీ 2s1 కి తక్కువ తక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ కావాలి ఆ ఎలక్ట్రాన్ రిమూషన్ కంపేర్ టు 1s2 కదా. ఇది బేసిక్ గా వీఆర్ డిస్కస్ చేస్తుంది ఇదే. So as a result, the valence electrons experience a net positive charge which is less than the actual charge of +3. In general, shielding is effective when the orbital in the inner shell are completely filled. This situation occurs in the case of alkali metals. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసు ఎక్కడ అఫర్ అవుతుంది? This situation occurs in alkali metals. దేనికైతే సింగిల్ అవుటర్ మోస్ట్ ns ఎలక్ట్రాన్ ఈజ్ ప్రొసీడెడ్ బై. ఇప్పుడు ఇక్కడ సింగిల్ అంటే ఏంటి అర్థం ఇక్కడ అంటే 1s2 ఉంది, 2s1 ఉంది. మోస్ట్లీ మన ఆల్కలి మెటల్స్ ఇట్లా ఇదే కదా, ns2 అండ్ ఒక్క నిమిషం, లాస్ట్ లో ఉండేది మన ఆల్కలి మెటల్స్ ns1 కాన్ఫిగరేషన్ కదా, నేను ఏదైనా అయ్యొచ్చు, దట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. సో దీనికి ముందు ప్రిసీడ్ అయ్యేది ఇది రిమూవ్ చేసేస్తే నోబుల్ గ్యాస్ అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు హీలియం ఉంది 2s2, ఇట్స్ నోబుల్ కింద కదా మనం కన్సిడర్ చేస్తాం. సో అందువల్ల ns ప్రిసీడెడ్ బై నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది ఈ సెంటెన్స్ కి మీనింగ్ అది. When we move from lithium to fluorine across the second period, successive electrons are added to orbitals in the same principal quantum level, and the shielding of the nuclear charge by inner core of electrons does not increase very much to compensate for the increased attraction of the electron to the nucleus. ఇది ఇంత పెద్ద సెంటెన్స్ ఉంది కదా, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇది అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు లిథియం టు ఫ్లోరిన్ మనం మూవ్ అవుతున్నాం అంటే అక్రాస్ ద పీరియడ్ మూవ్ అవుతున్నాం. ఇవన్నీ మనం ఇమాజిన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇమాజిన్ చేయాలంటే మనకి ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ లో ఉన్న ఎలిమెంట్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలవాలి. ఏంటిది? ఆల్కలీ మెటల్స్ లో ఏమేమి వస్తాయి? లీనా, కే, రబ్, సే, ఫరియాద్. ఓకే, ఇది నిమోనిక్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ లో ఏమొస్తాయి? బేటా, మాంగే, కార్, స్కూటర్, బాప్, రాజీ, వాట్ ఎవర్, ఏదైనా ఒక నిమోనిక్ తోని ఏది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా నెసెసరీ, అది స్కిప్ చేయలేము. ప్రతి చాప్టర్ లో పి బ్లాక్ పోయినా కానీ అవసరం, డి బ్లాక్ పోయినా అవసరం, ఎస్ బ్లాక్ పోయినా అవసరం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తే మీకు అంత వేరే చాప్టర్స్ లో హెల్ప్ అవుతుంది. టు బి వెరీ ఫ్రాంక్, ఇక్కడ డిస్కస్ చేసే చిన్న టాపిక్సే మనం ఎక్కడ ఇన్ ఎస్ బ్లాక్ మొత్తం బ్లాక్ కెమిస్ట్రీలో ఫుల్ ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం, అంతే, నథింగ్ ఎల్స్. కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మనం ఎక్సెప్షన్స్ ని ఎంత అక్నాలెడ్జ్ చేస్తున్నాం అనేది మోస్ట్ డెప్త్ ఆఫ్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీని మనకి చూపిస్తుంది, యాజ్ ఫార్ యాజ్ టు ద బెస్ట్. ఓకే, సో this will be the last topic of today's class, so let's complete it. When we move from lithium to fluorine అంటే across period లో సెకండ్ పీరియడ్ లో సక్సెసివ్ ఎలక్ట్రాన్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ లెవెల్ ఇంకా షీల్డింగ్ ఆఫ్ న్యూక్లియర్ చార్జ్ అనేది బై ఇన్నర్ కోర్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ తోని ఇంక్రీజ్ అవ్వదు అంత ఎక్కువ. ఓకే, అది చెప్తున్నారు. సో అక్రాస్ అ పీరియడ్ ఇంక్రీజింగ్ న్యూక్లియర్ చార్జ్ అవుట్ వైస్ ద షీల్డింగ్. సో ఇవి అంతా ఇంక్రీజింగ్ ఆఫ్ న్యూక్లియర్ చార్జ్ అనేది షీల్డింగ్ తోని కంపెన్సేట్ అయిపోతుంది. Consequently, the outermost electrons are held more and more tightly and the ionization enthalpy increases across the period. Size increase అయితా ఉంటది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే అక్రాస్ ద పీరియడ్ లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి కాన్సిక్వెంట్లీ టైట్ గా హెల్డ్ అవుతాయి. సో ఎక్కువ అయోనైజేషన్ ఎంథాల్పీ కావాలి. సో అక్రాస్ ద పీరియడ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ కావాలి అనేది మన కంక్లూషన్ ఇక్కడ. ఓకేనా? యాజ్ వి గో డౌన్ అ గ్రూప్, outermost electrons being increasingly farther, దూరం అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంటది. ఓకే, సో తక్కువ న్యూక్లియర్ చార్జ్, తక్కువ అయోనైజేషన్ ఎంథాల్పీ అవసరం. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మళ్ళీ ఫిగర్ రిఫరెన్స్ చేస్తున్నారు, ఒక లుక్ వేసుకోవాలి మనం. యూ విల్ ఆల్సో నోటీస్ దాట్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ బోరాన్ is slightly less than beryllium.
ఈవెన్ దో ఫార్మ్ అంటే బోరాన్ కి ఎక్కువ సైజ్ ఉన్నప్పటికీ బెరీలియం కి మాత్రం ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే సేమ్ ప్రిన్సిపల్ ఇది. దీనికి నేను ఒక మీకు టాస్క్ ఇస్తే ఏం తెలుసా, బోరాన్ ఇంకా బెరీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీయండి. సో ఏదైతే ముందు నుంచి స్టేబుల్ ఉందో దాని నుంచి ఎలక్ట్రాన్ చేయడం చాలా కష్టం. సో అఫ్ కోర్స్ ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ ఓకే, తెలియని వాటికి ఓకే, కానీ అటామిక్ నెంబర్ తెలిసిన వాటికి ఖచ్చితంగా దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీసి ఎలక్ట్రాన్ తీయడం ఈజీయా లేదా, డిపెండింగ్ ఆన్ హాఫ్ ఫీల్డా ఫుల్ ఫీల్డా, లేకపోతే ఒకవేళ ఎలక్ట్రాన్ తీస్తే మొత్తం స్టేబుల్ అవుతుందా, లేకుంటే అది డిఫరెన్షియేట్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. సో ఇది ఒక అనామలీ అనమాట. ఇది ఒక అనదర్ అనామలీ. ఇంకోటి ఏంటంటే అబ్నార్మల్ ఎక్సెప్షన్ మాట్లాడితే ద స్మాలర్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఆక్సిజన్ కంపేర్డ్ టు నైట్రోజన్. ఇది కూడా బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది ఫండా దీంట్లో. తర్వాత the first ionization enthalpy values of third period elements EV which predict whether the first ionization enthalpy value for aluminium will be more close to so and so or so and so. Justify your answer. So simple గా ఒక హింట్ ఇస్తాను మీకు. మీరు దీనికి ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ కి అల్యూమినియం రిలేషన్ కనుక్కోండి. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీసి అన్నిటికీ అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది చేయండి. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీయాలి, అబ్జర్వ్ చేయాలి, మీకు ఆన్సర్ యూ విల్ హ్యావ్ ద ఆన్సర్. 2 things గుర్తుపెట్టుకోవాలి. ఏంది, మొత్తం ఫుల్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నుంచి ఎలక్ట్రాన్స్ చేయడం కష్టం. ఒకవేళ ఎలక్ట్రాన్ తీస్తే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అటెండ్ అవుతుంది అంటే చాలా ఈజీ అట్లా చేయడం. అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సెమీఫిల్డ్. ఓకే, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఎప్పుడు ఎంత ప్రీవియస్ గా చూసినా కానీ ఈ సమ్మర్ చదివితే ఇట్లా ఎక్సెప్షనల్ గా ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్. వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్. సో ఇదంతా డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అయనైజేషన్ ఎంథాల్పీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఇంకా ఇప్పుడు ఈ గ్రాఫ్స్ ని ఒకసారి యూ నీడ్ టు అబ్జర్వ్ అండ్ ఒక చిన్న నోట్ లాగా తయారు చేసి ఫర్ యువర్ రిఫరెన్స్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎందుకంటే మనము గ్రాఫ్స్ అనేవి మనం బైహార్ట్ చేయడానికి ఏదో చేయడానికి ట్రై చేస్తాం, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. అక్కడ ఒక కీ పాయింట్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తే చాలు, దట్ వుడ్ బి నఫ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రమ్ మై సైడ్. అప్పటి వరకు ఎన్సీఆర్టీ చదువుతుండండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంజాయ్ చేస్తుండండి. నెక్స్ట్ క్లాస్ లో విల్ మీట్ విత్ ద టాపిక్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో నెక్స్ట్ క్లాస్ లో మోస్ట్ ప్రాబబ్లీ మన ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. బికాస్ మోస్ట్ లైక్ ఇదే కాన్సెప్ట్ బేస్ మీద చాలా రిలేట్ అయి ఉంటాయి. సో అప్పటి వరకు యాజ్ యూజువల్ కీప్ స్టడింగ్. సో ఈ క్లాస్ హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్ యూ.